RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడైతే మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మనమైతే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ ఫోటో ఎడిటింగ్ వల్ల మనమైతే ఓన్లీ 3 ఇమేజెస్ అయితే యూజ్ చేస్తాం. ఒకటైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అండ్ ఇంకొకటి ఇక్కడ గ్రాస్ కనబడుతుంది కదా, ఈ గ్రాస్ ఇమేజ్. ఇంకొకటి మనమైతే ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేస్తున్నాం వారి యొక్క కట్ చేసిన ఫోటోని అయితే మనమైతే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా అయితే మనమైతే ఇక టాపిక్లకు వెళ్ళిపోదాం. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే మీరు మన ఛానల్ని ఇంతవరకు ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఈ వీడియోకి ఇట్లా నచ్చిందనుకోండి, తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అంతా కూడా మనమైతే పిక్సెల్ యాప్లోనైతే చేస్తున్నాం. ఓకేనా, నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా, ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకైతే ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఫస్ట్ నేను డిలీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని మీకు కనబడుతుంది కదా, ఇమేజ్ సైజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ని క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి ఇక్కడ ఓకే కనబడుతుంది కదా, ఈ ఓకేని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే సైజ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు 3 డాట్ ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి కొంచెం ఇలా రౌండ్లో ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నేనైతే మీకైతే ఇమేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇమేజ్ అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే మనమైతే తీసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే ఇమేజ్ అనేది తీసేసుకున్నాను, ఇలా ఓకేనైతే ఇచ్చేసాను. దీన్ని అయితే ఇక్కడ మీకు ఇక్కడ కార్నర్ కొంచెం డాట్ అనేది పెద్దగా ఉంది కదా, ఈ డాట్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇలా సైడ్కి అయితే ఇలా పెట్టేసండి, ఇలా పెద్దగా అనేది చేసేసుకోండి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ కనుక లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ లాక్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, లాక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇంపోర్ట్ని అయితే క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు సేమ్ అదే ఇమేజ్ ఇప్పుడు మనం అయితే ఇంతకుముందు చూపెట్టినాం కదా గ్రాస్ ఇమేజ్, ఆ గ్రాస్ ఇమేజ్ అనేది మీరైతే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే గ్రాస్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ రైట్ అయితే ఇచ్చేసాను. రైట్ ఇచ్చేసి దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా పెద్దగా అయితే చేసేసుకోండి. ఓకేనా, పెద్ద చేసేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ లాక్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, లాక్ క్లిక్ చేయండి కదా, మనమైతే ఇప్పుడు ఇలా ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే మనకి లైట్ చేయం కదులుతాం కదా, అలా కదిలినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకైతే రాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు పాప ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అయితే ఇంపోర్ట్ని అయితే క్లిక్ చేసేసుకున్నాను. క్లిక్ చేసేసుకొని ఇప్పుడు అయితే నేనైతే పాప ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ పాప ఫోటోని అయితే మీరైతే కట్ చేసేసుకొని అయితే పెట్టేసుకోండి ముందుగానే. ఒకవేళ మీకు అయితే ఎలా కట్ చేయలేదు లేకపోయింది అనుకోండి, మీకైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ వీడియోని అయితే మీరు చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇలా ఫొటోస్ అయితే ఎలా కట్ చేయాలనేది ఆ వీడియోని అయితే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఆ వీడియోని అయితే మీరు చూడండి. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. అక్కడ అయితే మీరైతే చూసేసుకోవచ్చండి ఈజీగా. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే రైట్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పాప ఫోటోను ఈ ఫోటోకు నాకు నచ్చినట్టయితే అడ్జస్ట్ చేసి కొంచెం పెద్దగా చేసేసుకున్నాను. పెద్దగా చేసేసుకొని ఇంకొంచెం ఇలా ఈ విధంగా అయితే ఇంకొంచెం పెద్ద చేస్తా. ఈ విధంగా అయితే మీకు ఎలా అడ్జస్ట్ అయితే మంచిగా ఉంటుందంటారో అలా పెట్టేసుకోండి. ఓకేనా, ఓకే నేను ఈ విధంగానైతే పెట్టేసుకుందాం అనుకుంటున్నా. కొంచెం చిన్న ఇద్దాం, మరి బాగా పెద్ద అయింది. ఓకే పర్ఫెక్ట్, నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఏమైందంటే ఇక్కడ గ్రాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్రాస్ అనేది పాప ఫోటో ముందుకు వస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ మీకైతే సైడ్కి ఇక్కడ మీకైతే 8 డాట్స్ కనబడుతున్నాయి చూస్తారా, ఈ 8 డాట్స్ని అయితే లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా కిందికైతే ఈ విధంగానైతే డ్రాగ్ చేయండి. ఓకేనా, కిందికి ఇలా స్క్రోల్ చేస్తే మనకైతే ఇదైతే ఇమేజ్ అయితే కిందికైతే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇదైతే మీరు ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోండి. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కును ఆ గ్రాస్ ఇమేజ్కి మధ్యలో. ఇప్పుడు చూసేసుకున్నారంటే పాప ఫోటో అయితే మనకైతే మధ్యలోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే పాప ఫోటోని కరెక్ట్గా అయితే మీకైతే ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా, కొంచెం చిన్నగా ఇద్దాం. ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నాను చూస్తారా, ఆ విధంగానైతే మీరైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఓకే ఈ విధంగానైతే ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్కి అయితే నేనైతే
లాక్ అయితే వేసేస్తున్నాను. మళ్ళీ ఎడిటింగ్ మనకు కదలదు కాబట్టి లాక్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఏ కనబడుతుంది కదా, ఏ అనేది క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ టెక్స్ట్ పై అయితే క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్లో మీరైతే 1 అని అయితే రాసేసుకోండి. ఓకేనా, అంటే 1 అంటే 1 కాదు, మీ పాప బర్త్డే ఎన్నో బర్త్డేనో ఆ బర్త్డే నెంబర్ అయితే ఇక్కడ వేసేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడైతే నేను ఫస్ట్ కాబట్టి 1 వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం పెద్దగా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత దీని అయితే కలర్ అయితే మనం చేంజ్ చేద్దాం. సో కలర్లోకి వెళ్ళేసి గ్రేడియంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకైతే 2 పెన్సిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కింద చూసారా, సో వీటిని మనం పెన్సిల్స్ అని అయితే అంటాం. సో ఓకేనా, సో ఇందులో అయితే ఒకదాన్ని అయితే క్లిక్ చేసేసుకున్నాం. క్లిక్ చేసేసుకొని కలర్ ఆప్షన్ ఉంది కదా, కలర్ అనేది క్లిక్ చేసేసుకొని సో ఇందులో రెడ్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటున్నా. రెడ్ సెలెక్ట్ చేసేసుకొని కొంచెం ఇలా ఈ మిడిల్లో ఉన్న ఈ డాట్ అనేది ఇక్కడ కొంచెం అయితే డార్క్ అనేది డార్క్ సైడ్ అయితే తీసుకురండి. తీసుకొచ్చేసి ఓకే ఇచ్చేసేసుకోండి. సో ఇక్కడైతే మనకైతే డార్క్ రెడ్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కింద ఏం చేస్తారంటే కలర్ అనేది మనకైతే ప్యూర్ మొత్తం రెడ్ అనేది తీసేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా. ఓకేనా, తర్వాత అయితే ఓకే ఇచ్చేసేసుకోండి. ఇప్పుడు చూసారంటే 1 అయితే మనకైతే బాగానైతే రావడం జరిగింది. అలాగే ఈ 1 యొక్క ఫాంట్ని అయితే మనం చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మీరైతే సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకైతే ఫాంట్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది కదా, ఈ ఫాంట్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ఫాంట్లోకి వెళ్ళేసాను. మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకైతే ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్లో అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇక్కడ లవ్ స్టోరీ టీటీఎఫ్ అని ఉంది కదా, ఈ ఫాంట్. ఓకేనా, ఈ ఫాంట్ లింక్ అంటే ఇందులో యూజ్ చేసిన అన్ని ఫాంట్స్ కూడా మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరైతే డిస్క్రిప్షన్లోకి వెళ్ళైతే వీటన్నింటిని కూడా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ నేనైతే దీన్ని అయితే సైడ్కి అయితే స్క్రోల్ చేసేస్తున్నాను. ఓకేనా, స్క్రోల్ చేసేసి ఇక్కడ 3D షాడో ఉంది కదా, దీని అయితే ఎనేబుల్ చేసేస్తున్నాను. ఎనేబుల్ చేసేసి ఇక్కడ 3D టెక్స్ట్ అని ఆప్షన్ కూడా ఉంది కదా, దీన్ని కూడా ఎనేబుల్ చేసేస్తున్నాను. ఓకేనా, ఎనేబుల్ చేసిన తర్వాత ఇట్లా సైడ్కి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ని కూడా ఎనేబుల్ చేసేసి కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే బ్లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటు పక్కకు జరిపేసుకోండి. ఇక్కడ మీకైతే 3D రొటేట్ అని ఉంది కదా, సో ఎక్స్రేషన్ అని నేనైతే సో సేమ్ 0 పెట్టేసుకున్నాను. ఎక్స్ను వైని అయితే జరిపేసుకుందాం. సో ఓకే, వైని ఈ విధంగానైతే ఇలా పెట్టేసుకొని ఇలా రైట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే మనమైతే కొంచెం చిన్నగా చేసేసుకుందాం, మరీ పెద్దగా అయిపోయింది. సో ఓకే, ఈ విధంగానైతే ఎనఫ్. ఓకే, ఈ విధంగానైతే పెట్టేసుకొని దీనికి కూడా అయితే లాక్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే ప్లస్ టెక్స్ట్ అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనమైతే సో కీర్తి అనే నేమ్ అయితే రాసేసుకుందాం. పాప పేరు KERTHI. ఓకేనా, ఇక్కడ పాప పేరు అయితే కీర్తి అనేది రాసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడనైతే పెట్టేసుకుందాం. సో ఈ 1 అయితే కొంచెం అయితే చిన్నగా చేద్దాం, మరీ పెద్దగా అయిపోయింది. పాప ఫోటో. ఓకే ఓకే, ఇక్కడ మనైతే కీర్తి అని ఉంది కదా, ఈ కీర్తి పాప ఫాంట్ కలర్ అయితే ఫస్ట్ ఇచ్చేద్దాం. కలర్ వచ్చేసి నేనైతే రెడ్ ఇచ్చేసుకున్నాను. అలాగే ఫాంట్ కూడా మనైతే చేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఫాంట్ అయితే క్లిక్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనమైతే మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మీరైతే సెర్చ్ చేసేసేయండి బ్లాక్. మీకైతే ఈ ఫాంట్ లింక్ అనేది సో నేనైతే కిందనైతే ఇవ్వడం జరుగుతుంది, బ్లాక్ బర్డ్. ఓకేనా, సో అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. సో దీనికి కూడా అయితే మనమైతే లాక్ ఇచ్చేసుకుందాం. సో కొంచెం స్పేస్ ఇద్దాం. ఓకే, సో ఓకే, ఇప్పుడైతే మనమైతే దీనికైతే లాక్ వేసేసుకుందాం. మళ్ళీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ టెక్స్ట్ పై అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ అయితే మనకు ఫస్ట్ అంటే మనకైతే ST ఉండాలి కదా, సో ఇప్పుడైతే STని అయితే రాసేసుకుందాం. S అయితే క్యాపిటల్ ఇచ్చేసుకుందాం, T అనేది మనమైతే స్మాల్ అయితే ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మీరైతే ఇట్లా సైడ్ స్క్రోల్ చేసేసి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫాంట్లోకి అయితే మీరైతే వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరైతే మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే సెర్చ్ చేయండి SINA. సో ఇక్కడ మీకైతే సినామి డెమో అనేది ఒక ఫాంట్ అయితే ఉంది, ఆ ఫాంట్ అనేది క్లిక్ చేసేసుకోండి. ఓకే ఇచ్చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి నేనైతే సేమ్ ఇంతకుముందు అయితే మనమైతే గ్రేడియంట్ ఇమేజ్కి అయితే ఏదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ మనమైతే ఈ 1కి అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో దీన్ని కూడా అయితే ఈ విధంగానైతే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనమైతే 3D షాడో ఉంది కదా ఎఫెక్ట్, దీన్ని అయితే ఆన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 1 అనేది కొంచెం ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. ఓకే, ఇలా సైడ్కి అయితే పెట్టేసుకొని కొంచెం పైకి అయితే పెట్టేస్తున్నాం. సో ఈ విధంగా మనమైతే ఏం లేదు, జస్ట్ మనకైతే ఈ ఫోటోకు అడ్జస్ట్ అయ్యేటట్టు మనమైతే ఈ విధంగానైతే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఈ ST ఉంది కదా, ST అనేది మనకైతే షాడో ఏర్పడుతుంది కాబట్టి సో వీటిని అయితే మనమైతే పాప ఫోటో వెనకైతే జరిపేసుకోవాలి. ఓకేనా, జరిపేసుకున్న తర్వాత సేమ్ దీన్ని అయితే మీరైతే కాపీ చేసేసుకోండి. సింపుల్గా
కాపీ చేసేసుకొని ఇటు సైడ్ పెట్టేసుకొని ఇక్కడ మీరు బర్త్డే అనేది రాయండి. ఓకేనా, బర్త్డే BIRTHDAY. ఓకే, ఇప్పుడు నేను బర్త్డే అనేది రాసేస్తాను. రాసేసిన తర్వాత సో దీని అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి సేమ్. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ బర్త్డే అనేది మనం రాసాం కదా, సో దీన్ని కూడా మనమైతే ఈ పాప వెనుకకైతే మనమైతే పంపించేసాలి. ఇక్కడ బర్త్డే అని ఉంది కదా, ఈ పాప వెనుకకి. సో అంటే ఈ పాప కింద, ఇక్కడ పాప కింద అయితే మనం STను బర్త్డేని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఈ టెక్స్ట్ని. ఓకేనా, తర్వాతనైతే సో చూసేయండి. సో ఇవి ఇక్కడనైతే మీరైతే కొంచెం ఇటైతే జరిపేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ విధంగా అయితే మనమైతే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక మనమైతే ఫైనల్గా అయితే దీనికైతే ఇంకొక మనమైతే పాప ఫోటో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ 3 డాట్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి కాపీ అయితే రావడం జరుగుతుంది. మీకు మళ్ళీ చూపెడుతున్నాను చూడండి. సో ఇక్కడ మన లేయర్ అనేది క్లిక్ చేసేసుకున్నాం, ఇక్కడ పాప ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకున్నాం. సెలెక్ట్ చేసేసుకోగానే ఆటోమేటిక్గా వచ్చింది. ఒకవేళ రాకపోయింది అనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేయని మీకు కాపీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాపీ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మీకైతే ఆ కలర్ ఫిల్టర్ అని ఉంటుంది. సో ఇందులోకైతే క్లిక్ చేసేసి ఇక్కడ హ్యూ అనేది సో మీకైతే నచ్చినట్టయితే పెట్టేసుకోండి. సో సాచురేషన్ అనేది కొంచెం తగ్గియండి. ఓకేనా, సో -16 అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు పైన మీకు ఇక్కడ 2 లైన్స్ కనబడుతున్నాయి, వీటిని అయితే మొత్తం అయితే పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసి ఇక్కడ పాప మొత్తం ఈ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా, అక్కడ వరకు అయితే నేను అయితే ఎరేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మీకైతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఎక్కడ వరకు అయితే బాగుంటుందో అక్కడ వరకు సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అయితే కొంచెం అయితే పెద్దగానే చేసేసుకొని సో ఈ విధంగానైతే సో మీరైతే రొటేట్ చేసేసుకుంటే ఇక మీకైతే ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే పాప ఫోటో ఆ విధంగానైతే ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత పాప ఫోటోను కూడా మనమైతే ఏం చేయాలంటే ఇంతకుముందు మనం కింద ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న పాప ఫోటో లేదా సో దాని కిందికి నుండి అంటే టోటల్ మొత్తం కిందికి అంటే బ్యాక్గ్రౌండ్ పైన అయితే మీరైతే ఉంచేసుకోండి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో దీన్ని అయితే ఇంకొంచెం జరిపేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే అడ్జస్ట్ చేసేసుకోండి కరెక్ట్. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఈ పాప ఫోటో ఒపాసిటీ అనేది తగ్గించేసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. సో దీన్ని అయితే కొంచెం అయితే ఈ విధంగానైతే తగ్గించేసుకోండి. ఓకేనా, సో ఓకే, పర్ఫెక్ట్. కొంచెం బెటర్. ఓకే, రైట్. సో ఈ విధంగా అయితే సో మనకైతే ఫోటో ఎడిటింగ్ అయితే మొత్తం కూడా అయిపోయింది. సో ఫైనల్గా మీరు సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకైతే వీడియో గిట్లా స్పీడ్ అనిపిస్తే గిట్లా మీరు స్లో మోషన్లో అంటే స్పీడ్ అయితే తక్కువ పెట్టేసుకున్నది